Hallelujah.
thank you, Jesus, for this wonderful day and opportunity that you have given us, Thank you for every little thing that you are doing in our lives. Thank you for every good thing that you have in store for us, Lord Father. Thank you for bringing us, Lord Father God, into your presence this morning. Be with us, Lord Father God. Lead us, Lord Father God. Let your spirit flow in our lives. We bless your name, we glorify your name, Lord Father God. You are the Alpha and Omega. Thank you for dying for us on the cross on Calvary. Thank you for rising again, Lord Father God. Thank you for defeating the death, Lord Father God. We thank you for everything. Give all the glory and give all the honor to your name. In Jesus' name we ask and pray. Amen. అందరు దయచేసి కూర్చోండి. గుడ్ మార్నింగ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరూ మరి ఈరోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన దినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఆ పునరుద్ధరణ శక్తి మాలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా మనోనేతలు తెరవండి, మాకు కావాల్సిన అవగాహన దయచేయండి, ప్రత్యక్షత దయచేయండి, వాక్యమైన సత్యములకు మమ్మల్ని నడిపించి మరి ఈరోజు ఈ ప్రత్యేకింపబడిన దినంన మమ్మల్ని ప్రత్యేకంగా ఈ వాక్యంతో బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవిస్తారని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా యేసుక్రీస్తు నామములో అందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ డే, పునరుద్ధరణ దినాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమేన్. మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తుండగా ద రిజన్ క్రైస్ట్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. తిరిగి లేచిన క్రీస్తు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం మనము గమనిస్తాం. 3-4. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనం గమనిస్తాం. For I delivered to you first of all that which I also received, that Christ died for our sins according to the scriptures, and that he was buried, and that he rose again the third day according to the scriptures. చూడండి, యేసుక్రీస్తు కారణం ఏంటిదో, లేకపోతే చనిపోయిన కారణము, తిరిగి లేచిన కారణము ఏమని రాయబడింది ఇక్కడ? Christ died for our sins according to the scriptures. యేసుక్రీస్తు మన గురించి తన ప్రాణం అర్పించను, ఎందుకంటే లేఖనముల ప్రకారము. అదే కదా మాట రాయబడింది. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. సో మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నా, ఈస్టర్ చేసుకుంటున్నా, దేని ప్రకారం చేసుకుంటాము? లేఖనములో రాయబడ్డది, లేఖనములో రాయబడిన మాట నెరవేర్చబడింది. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తామంట? రాయబడిన మాటని బట్టి మనము ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటాం. ఏమైనా పునరుద్ధరణ శక్తి, యేసుక్రీస్తు పునరుద్ధరణ అయింది కాబట్టి ఈజ్ అ రిజర్వేషన్ గాడ్. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏమైనా ఏది
నిజమున్న అబద్ధమున్న కానీ యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట, లేదంటే దేవుడు పలికిన ప్రతి మాట కూడా అది సత్యంతో కూడిన మాట. లెట్ మ్యాన్ బి ఎ లయర్. వాక్యం సేస్ గాడ్ కెనాట్ లై. దేవుడు అబద్ధం మాట్లాడేవాడు కాదు కాబట్టి ఏం చేస్తాడు? చెప్పిన ప్రకారము, రాయబడిన మాట ప్రకారము, లేఖనాల ప్రకారం ఆయన చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఏమే యేసుక్రీస్తు లాజరుని లేపిన విధంగా, లాజరును సమాధి నుంచి బయటికి రా అని పిలిచిన విధంగా గమనిస్తే, యేసుక్రీస్తు మానవ దృష్టిలో ఆయన చనిపోయినాడండి. శారీరకంగా చనిపోయినాడు, కానీ చనిపోయిన తర్వాత శరీరం బాధ పెట్టబడ్డది, కానీ తన ఆత్మ ప్రాణం ఏం చేసిందంట? యుద్ధం చేసింది. యుద్ధము చేసి నిన్ను నన్ను గెలిపించాలి, మనము విజయం పొందుకోవాలి. కాబట్టి మనం విజయవంతులుగా ప్రకటించి ఏం చేశాడు? మనకి విజయం అనుగ్రహించాడు. గాడ్ గేవ్ us that. సో దాన్ని బట్టి అందు నిమిత్తం మనం ఏం చేస్తాము? లేఖనంలో రాయబడిన వాక్య ప్రకారము మనము గెలిచిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు మూడవ దినాన తిరిగి లేచను. ఆ దినాన్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దట్ గాడ్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. ఏ విధంగానే జయించను వాక్యం సెలవిస్తున్నారు. మరణాన్ని జయించను, తిరిగి లేచెను. మరణాన్ని జయించకపోతే తిరిగి లేచేవాడు కాదు. తిరిగి లేకపోతే నీకు నాకు నిరీక్షణ లేదని. మీన్ ద రిసన్ క్రైస్ట్, తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే నీకు నాకు గొప్ప నిరీక్షణ ఉన్నది. వీ హ్యావ్ హోప్ ఇన్ గాడ్. యేసుక్రీస్తులో మనకి నిరీక్షణ ఉంది. కాబట్టి ఎందుకు నిరీక్షణ? ఆయన సమాధిలో లేడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏం చేసినట్ట? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ మనం దొంగలించబడతామా అని. అందుకే పేతురుతో ఏమన్నాడు? పేతురు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అపవాది నేను దొంగలించడానికి ప్రయత్నం చేస్తే నేను ప్రార్థన చేసి, కాబట్టి నా ప్రార్థన ప్రకారం ఇదిగో నీవు ఇంకా దొంగలింపబడలేదు. అపవాది దొంగలించడానికి వస్తున్నాడు. మనం చాలాసార్లు దొంగలింపబడుతున్నాం, కానీ దేవుని కృపను బట్టి దొంగలింపబడిన మనం చేసే ఒక ప్రార్థన, మనము దేవుని వైపు తిరుగుతామని ఒక ఆలోచన ఏమిస్తుందంట? తన చెయ్యి చాపి మనం తిరిగి లేపిన వాడే వచ్చినాడు. మనం అనేక సార్లు సమాధి పెట్టిలో ఉన్నామండి, అనేక సార్లు చచ్చుబడిన పరిస్థితుల్లో ఉన్నాం, అనేక సార్లు మృతులలో ఉన్నాం. కానీ మృతులలో ఉన్న వారి దేవుడు చేశాడ తన కృపను బట్టి, ఫర్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్. కృప ద్వారా మనం రక్షింపబడం. కాబట్టి తన కృప ఏం చేస్తుంట? ప్రతిసారి పడిపోయిన స్థితిగతులు ఉంటే లేపే కృప దేవుని దగ్గర ఉన్నది. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ లిఫ్ట్ us up. We are fallen. Time and again we fall. ఒకసారి కాదు, రెండు సార్లు, ప్రతి ఒక్కసారి మనం పడిపోయిన స్థితిగతులు ఉంటాం. కానీ ఆ పడిపోయిన స్థితిగతుల నుంచి తిరిగి లేపేదెవరంటే మన కృప కలిగిన దేవుడు మనల్ని లేపుతూ వస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి. He was buried, he rose again on the third day. He was dead, he was buried and he rose again. తను చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. దేని కొరకండి? నీకు నాకు ఆ గొప్ప విమోచన ఇవ్వడానికి, నీకు నాకు ఆ గొప్ప రక్షణ కార్యము మన జీవితంలో జరిగించడానికి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తను నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మనం నశించిపోము. కానీ ఏం చేశాడు? ఆయనని మనల్ని వెతికి రక్షించుకున్నాడు. ఆ నిరీక్షణని నా కొరకు తిరిగి లేచిన దేవుడు నా కొరకు తిరిగి రానే ఉన్నాడు. అలాగే ఎందుకు రానిన్నాడు? తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి. మనం భూమి మీద ఇంతకాలం ఉన్నామంటే సిద్ధపాటు గురించి కూడా ఉంచినాడు. సిద్ధపడిన తర్వాత మన దగ్గరికి తీసుకెళ్తాడు. యూజువల్గా మనకి వేరే కంట్రీస్కి వెళ్ళాలి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే ప్రిపరేషన్ డేస్ ఇస్తారు మనకి. అంటే ఏంటిది? కొన్నిసార్లు స్టూడెంట్స్ అయితే మామూలుగా IELTS అంటాం, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నువ్వు ప్రిపేర్ అయిన తర్వాతనే నేను ఆ వేరే దేశానికి పంపిస్తాడు, నీకు వీసా అప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా మనం భూలోకంలో మనం ఇంతకాలం బ్రతుకులు అంటే దేవుడు మనం బ్రతికిన కాలం అంతా కూడా మనం ఏదో ఎంజాయ్ చేయాలని కాదండి. చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటారు కదా,
జీవము కదా, జీవితం ఒకటేసారి ఉందంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలంటాం. లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంటాం. లెట్స్ ఎంజాయ్ లైఫ్ అంటాం. లైఫ్ ఇస్ ఓన్లీ వన్స్. దేవుడు మన జీవితము మనకి ప్రాణం ఒకేసారి ఇచ్చినాడు. ఇచ్చిన ప్రాణముతో ఏం చేయాలంటే మనము మొట్టమొదటిగా దేవుడు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. రెండోదిగా రక్షణ అనుకోవడం మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే మన కొరకు ఇంకేం చేస్తాడు, ఇంకా సిద్ధపాటు కాదు కాబట్టి సిద్ధపడి ఉండడానికి ఇంకొక అవకాశము తన కృపను బట్టి మనకి దయచేస్తూ వచ్చినాడు. సో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మనం అందరూ నమ్మ దేవా, నాలో ఇంకా ఎలాంటి చచ్చుపడిన పరిస్థితి ఉన్నట్లయితే, ఏమైనా కృంగిపోయిన స్థితిగతులు ఉన్నట్లయితే, మరణానికి సంబంధించిన క్రియలు నాలో ఇంకా ఉన్నట్లయితే నీ పునరుద్ధరణ శక్తి నా పైన కుమ్మరించు దేవా, నన్ను తిరిగి లేపు. Amen. God raise me in power. Let God arise and let the enemies be scattered అని ఉదయకాల సమయంలో ధ్యానించినప్పుడు కీర్తనలు 68 మాట సెలవిస్తున్నారు. Let God arise, let the enemies be scattered. Amen. దేవుడు లేచినప్పుడే ఏమైనా అపవాది వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి. ఎప్పుడు యేసుక్రీస్తు లేచిన వెంటనే అనుకున్న కొద్ది క్షణాలు మాత్రమే అపవాది జయించినను అనుకున్నాడేమో. నా ప్రణాళికని యేసుక్రీస్తుని సిలువలో వేయాలి, నేను వేసినాను, తనని చంపేసాను, ఇదిగో శిష్యులందరినీ కూడా చెల్లా చెదురు చేసి చెదరగొట్టినను అని అపవాది సంతోషిస్తుండగానే కొన్ని గడియలనే అపవాది ఓడించబడ్డాడు. ఏం చేస్తాడు దేవుడు మనకి, తన పిల్లలకి ఆయన జీవం పోసి ఏం చేస్తాడ, మనకి ఏం చేస్తాడంటే విక్టరీ దయచేస్తాడు, విజయం దయచేస్తాడు. 20 నుంచి 22 వచనాలు గమనిస్తున్నాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 20, 21, 22. But now in Christ, risen from the dead, and become the first fruits of them that slept. For since by man came death, by man came also the resurrection of the dead. For as in Adam all died, even so in Christ shall all be made alive. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏమిటంట, క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. ఎందుకు లేపబడినాడు? మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఈ మాట తెలుసు కదా, ముళ్ళుతో తీయాలంటాం కదా, ఈ సామెత తెలుసు. సో ఒక ఆదాం ఏమైంది, ఒక ఆదాం ఏం చేస్తాడు, పాపం చేస్తాడు, మానవులకి పాపము అంటగట్టినాడు. సో మనము చనిపోయినట్లయితే, పాపంలో పడుతున్నట్లయితే మన జన్మమే పాపం అని మాత్రం తెలుస్తుంది. వీఆర్ బార్న్ ఇన్ సిన్. మనం పాపంలో జన్మించడం, అందుకే తిరిగి జన్మించాలి అని వాక్యం తెలుస్తున్నది. సో ఏ విధంగా అయితే మరి ఇక్కడ వాక్యం కలుస్తాయిగా, ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా పాపము తొలగించబడ్డది కదా. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధరణము కలిగెను. పాపం వలన జీతము మరణము. మరి యేసుక్రీస్తు రక్తము చిందించిన ద్వారా తన జీతం ఏంటంటే మనకి శక్తి అయి ఉన్నది. మనకేముందంట, మనకి విమోచన కలిగించినాడు. ఈజ్ రిడీమ్డ్ us from the curse of the law. వాక్యం తెలుస్తుంది. క్రైస్ట్ has redeemed us. యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు, మనల్ని విమోచించాడు. ఎక్కడ నుంచి విమోచించాడు? పాప బంధకముల నుంచి దేవుడు మనల్ని విమోచించి తన దగ్గర చేర్చబడడానికి, తన దగ్గర రావాలని ఒక ఎంట్రీ లెవెల్ కావాలి, అర్హత ఉన్నది. ఏంటి అర్హత? తన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరచబడిన అర్హత మనము కలిగి ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? శిలువలో తన విరేలాడి, శిలువ తన శ్రమ పొందుకొని నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక ఆ ప్రేమ ద్వారా మనం వెతికి రక్షించుకొని, ఏ ఆదాము తప్పు ద్వారా మనము పాపాత్ములంగా పిలువబడుతున్నామో ఆ కడపటి ఆదాము ఏం చేశాడు, తన రక్తం చిందించి మనం కడిగి పరిశుద్ధంగా ఏం చేశాడు, ఈరోజు నీతిమంతులుగా పిలుస్తున్నాడు.
మనం పాపులం కాదు, మనం నీతిమంతులం. పాపంలో పడిపోవచ్చు కానీ తిరిగి నీతిమంతులు లేచును అని వాక్యం సెలవిస్తున్నారు. ఎప్పుడు లేవుతారంట? ఆ నీతిమంతుడు ఇంకొకసారి దేవాన్ని క్షమించు అని తన వైపు తిరిగినట్లయితే, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్, నీవు నీ పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుంచి మనం కడిగి పరిశుద్ధపరుస్తాడు. ప్రతి పాపం అంటే ఏంటిది? ఎన్నో లెవెల్స్ పాపం అనుకుంటారు. చిన్న పాపమైనా ఘోర పాపమైన ఏది అయినా దేవుని దృష్టిలో అన్ని సమానమే. ప్రతి పాపం నుంచి మనం కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? ఎందుకంటే తన రక్తము చిందించినాడు కాబట్టి. పరిశుద్ధ రక్తము, జీవంతో కూడిన రక్తము, చివరి బొట్టు వరకు కూడా ఏం చేస్తుంది? తన కాశం కాబట్టి ఆ రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి తిరిగి నీతి వస్త్రాన్ని ధరిస్తాడు. నీతి వస్త్రం ధరించినప్పుడు మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాం. ఏమైనా ఆదం ఏం చేస్తాడు? పాపము తెచ్చినట్లయితే యేసుక్రీస్తు కడపటి ఆదాము ద్వారా ఏం చేస్తాడంట? తిరిగి మనల్ని నీతి జీవితంలోకి మనం నడిపిస్తాడు. సో మనమేం నమ్మాలి? ఫారెన్ యాడ్ ఆదాము చేసిన దాన్ని బట్టి కాదు కానీ యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి నేను ఏం చేస్తానంట? పడిపోయిన స్థితిగతి నుంచి తిరిగి లేపడానికి. ఆదామేమో ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆదామేమో మనల్ని సమాధి చేసినాడు, యేసుక్రీస్తు మనల్ని సమాధిలో నుంచి బయటికి లేపినాడు. అలాగే సమాధి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఆ పాపం అనే జీవితంలో మనల్ని ఏం చేశాడు? పూర్తి చేస్తున్నాడు. ఆ పూర్తి చేసిన స్థితిగతుల నుంచి, పాప జీవితంలో నుంచి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? నేను నన్ను తిరిగి లేపాను. దేని ద్వారా? తన పునరుద్ధరణ శక్తి ద్వారా. ఏదైతే తోటలో ఆదాము నాసికారంలో ఏమైందంటే జీవవాయువు, హీ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ బికమ్ ఎ లివింగ్ సోల్. కానీ ఈరోజు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మని ఊదుతూ ఉన్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఊదినాడో సమాధానం కలుగునుగా అన్నాడు. మీరు భయపడకూడి అన్నాడు. భయభ్రాంతుల్లో మనం ఉన్నట్లయితే మన పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ఏం చేయలేదేవా? నేను ఇక మీదట భయపడను, నేను జడియను. ఏ దేవుడు నాకు తోడు అంటే నాకు ఎవరు విరోధి? ఆ మాట మనం ఖచ్చితంగా తెలుసుకునేది. బహుశా ప్రజలు రావచ్చు కొట్టడానికి, తిట్టడానికి, పర్సిక్యూట్ చేయడానికి. ఆయనను నేను భయపడను, నేను జడియను. రెడ్డంతా ఏం చేస్తారు? నా శరీరాన్ని మాత్రమే కాల్చుతారు, నా శరీరం మాత్రమే నరికేయవచ్చు, నా శరీరం మాత్రమే నాశనం చేస్తారు, కానీ నా ఆత్మని వాళ్ళు తాకలేరు. అందుకే వాక్యం తెలుసు, ఆత్మశుద్ధులు గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు. హృదయం అనగానే మనం ఈ గుండె అనుకుంటాం కాదండి. మన అంతరంగంలో మన పరిశుద్ధం ఉన్నట్లయితే మనం ధన్యతని వహించిన వారు వచ్చినాం. సో దేవుని దృష్టి ఏంటిది? మనం పడిపోయిన వారు కాదు, మనం తిరిగి లేచిన వారు. హల్లెలూయా. అరైజ్ అండ్ వాక్ అని చదివిస్తున్నారు. లెట్ గాడ్ అరైజ్ అండ్ ది ఎనిమీస్ బి స్కాటర్డ్. హల్లెలూయా. అపవాది మన ముందు నిలబడడానికి లేదు. అందుకే యెహోషువకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు స్వాస్థాన్ని ఇస్తా అంటున్నాడు. నీ ఎదుట ఏ మానవుడు, ఏ రాజు, ఏ రాజ్యం నిలబడదు. దేవాది దేవుడు సృష్టికర్త యెహోషువను తెలిసి ఆ వాగ్దానం చేశాడు, నువ్వు భయపడకు, ధైర్యము కలిగి ఉండు, నేను నీకు సక్సెస్ ఇస్తా అంటున్నాడు. నువ్వు భయపడకు. అరే మోషే చనిపోయినాడు కదా, నాకు నాయకుడు ఎవరు లేరు, నువ్వు భయపడకు, నేను నిన్ను నాయకుడిగా నియమించుకున్నాను. ఆ నాయకుడికి కావాల్సిన ఏం కావాలి? ఆ ధైర్యము, పట్టుదల, మాట, వాగ్దానం అన్నీ కూడా ఇదిగో నేను నీకు ఇస్తున్నాను. నువ్వు కేవలం ఏం చేయాలంట? యుద్ధం ఎట్లా చేయాలి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం ధ్యానించు, ఈ వాక్యము నీ హృదయంలో నాటబడాలి. Do not let this word depart from your mouth. Meditate it day and night. దివారాత్రం వాక్యం ధ్యానించు. ఆ వాక్యం ఏం చేస్తాడంట? నీ ఎదురున్న ప్రతి శత్రుని వెళ్ళగొడతాడు. వాక్యం లేకపోతే ఏమవుతుందండి? సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సౌలు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దావీదు కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదులో ఏముంది? సౌలులో ఏం లేదు. సౌలులో దేవుని ఆరాధిస్తున్నాడు కానీ సౌలులో దేవుని మాట లేదు కాబట్టి ఓడిపోయినాడు. దావీదులో ఏమున్నది? దేవుని మాట ఉన్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు నాకు తోడై ఉండగా నేను ఓడిపోను. సౌలు ఎందుకు ఓడిపోయినాడు? ఆయన దేవుడిని బయట నుంచి ఆరాధిస్తున్నాడు కానీ హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు కానీ బయట ఉన్నాడు, లోపల లేడు.
అందుకే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని ఎందుకు రాయగలిగినాడు? ఎందుకంటే రాసిన వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ సర్వశక్తుడు ఉన్నాడు కాబట్టి ఆ మాట రాయగలిగినాడు. నాకు విరోధి ఎవరు అంటే ఆ రోజు పర్సిక్యూషన్ జరుగుతున్నదండి. భయభ్రాంతిలో వాక్యం చెప్పడానికి కూడా లేదు. కానీ ఆ పత్రికలో ఉన్నది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాబట్టి ఏది ఏమైనా చంపుతావా, తిడతావా, కొడతావా, నడుతావా, ఆ నూనె కుండీలో వేస్తావా, ఏమైనా చేస్తావు, కానీ నేను భయపడను. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చివరి శ్వాస వరకు చేసుకుంటూ వెళ్తాను. యేసుక్రీస్తు అదే చేసినాడు. నా చివరి శ్వాస వరకు కూడా, నా చివరి రక్త బొట్టు వరకు కూడా నేను మానవుల కొరకు ఏం చేస్తున్నాను? నేను నేను అర్పిస్తాను, నేను దారపోస్తాను. సైనికులకు ఇంకా డౌట్ ఉంటే ఏం చేశాట? వచ్చి బల్లంతో పక్కన పొడిసి ఏమొచ్చిందంట? వాటర్ గస్టెడ్ వాటర్స్, నీళ్ళు వచ్చిందండి, రక్తం లేదు ఇంకా. ఆ బాడీలో కొంచెం నీరు కూడా సమస్తము క్రింది కారిపోయింది. ఎందుకు? వెన్ గాడ్ ఇస్ గివెన్, గాడ్ వాంట్స్ టు గివ్ us ఫుల్లెస్ట్, సంపూర్ణంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొంచెం కొన ప్రాణంతో ఉండి చనిపోలేదండి, చివరి ప్రాణం అంటే తనకు తెలుసు ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది సమాప్తమైన, ముగించబడది అని చెప్పిన తర్వాత, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని నోటి ద్వారా చెప్పిన తర్వాత ఏం చేశాడ? తన ప్రాణం అర్పించాడు. హీ గేవ్ అప్ ద గోస్ట్, హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్. మానవుడు తన ప్రాణం తీయలేకపోయినాడు, తన ప్రాణం అర్పించుకున్నాడు. తానే ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన జీవము తిరిగి యేసుక్రీస్తు తన శరీరాన్ని ఏం చేసిన తిరిగి లేచాడు. ఎందుకంటే ఈరోజు నీకు నేను సెలబ్రేట్ చేస్తున్నాను. హల్లెలూయా. వర్స్ 25 గమనిస్తే, for he must reign till he has put all enemies under his feet. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు? హీ రోజ్ టు రెయిన్ అంటే పరిపాలించడానికి లేచెను. చూపెట్టుకోవడానికో చెప్పడానికి కాదండి. లేఖనంలో రాయబడ్డ ప్రకారము జన్మించాడు, లేఖనంలో రాయబడిన ప్రకారము మరణించాడు, లేఖనంలో రాయబడిన ప్రకారము పాతి పెట్టబడను, లేఖనంలో రాయబడిన ప్రకారము తిరిగి లేచను, లేఖనంలో రాయబడిన ప్రకారము ఏం చేశాడంటే ఈరోజు ఈజ్ గోయింగ్ టు రెయిన్ అండ్ రూల్ అండ్ రెయిన్, పరిపాలించడానికి. రాజ్యభారం తన పేరు ఉన్నది మాత్రం తెలుసు. ఆ రాజ్యభారం ఉన్నప్పుడు ఏంటంట? రాజ్యాన్ని పరిపాలించడానికి ఏం చేస్తాడు? మనిషి కుమారుడు వచ్చాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించడం అందుకు చూడండి, మాకేం తెలుస్తుంది? 25 వచ్చాం. ఫర్ హీ మస్ట్ స్టిల్ హీ హాస్ పుట్ ఆల్ ది ఎనిమీస్ అండర్ హిస్ ఫీట్. శత్రువులందరినీ కూడా ఏం చేయాలంట? తన కాల కిందికి తీసుకొని పాదాల కిందికి తీసుకున్నాడు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. మరి శత్రువులందరూ వచ్చినారా? వచ్చినారు. అపవాదిని జయించినాడు. శత్రువులందరినీ కూడా తన కాళ్ళ కింద తీసుకొచ్చాడు. ఆ అధికారాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? నీకు నాకు అదే అధికారం ఇచ్చినాడండి. నా పని అయిపోయిందండి, నాకు బలం వచ్చింది, నాకు శక్తి వచ్చింది, నేను విక్టోరియస్ అని చెప్పట్లేదు. మీ పని మీరు చేసుకోండి, మీ శత్రువుని కాళ్ళ కింద తీసుకొని అని చెప్పట్లేదు. Because my God has conquered death, I am more than a conqueror. నేను విజయవంతుని, నేను గెలిచేవాడు, నేను ఓటమిని ఒప్పుకోను, నేను అంగీకరించాను. ఎందుకంటే బికాస్ మై గాడ్ రెయిన్స్ అండ్ రూల్స్. సో సేమ్ రీజన్ నీకు నాకు ఏం లేదంట? దేవుడు లేచినట్లయితే నేను కూడా లేచిన పరిస్థితుల్లో ఉండాలి. దేవుడు పరిపాలించినట్లయితే నేను కూడా పరిపాలించాలి. ఎందుకంటే బిహోల్డ్ ఐ గివ్ యూ అథారిటీ అన్నాడు. పాములను తేలును తొక్కే అధికారము తన దగ్గర ఉంచుకోలేదు, తన దగ్గర ఉన్న అధికారం ఇదిగో నేను మీకు ఇస్తాను. మీరు అధికారం తీసుకున్నట్లయితే అలాంటి స్థితిగతి వచ్చినప్పుడు నువ్వేం చేస్తుంటావు? ఆ శత్రువు నీ పాదాల కిందికి రావాలి. పాదాల కిందికి రావాలనగానే నా శత్రువు తల మీద కాలేసి తొక్కుతాను కాదండి. నువ్వు అధికారంలో ఉంటావు,
నీ శత్రువు బానిసత్వంలో ఉంటాడు. నువ్వు అధికారంలోకి రావాలంటే నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. దేవుడు నాకు తోడంటే నాకు ఎవరు విరోధి? ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ మీ హూ కెన్ బి అగేన్స్ట్ మీ? అంటే అనేక మంది తప్పకుండా నీ పైన 100% వస్తారు. నువ్వు ఎంత బలవంతుడు అయినా కానీ తప్పకుండా నీ దగ్గరకు వస్తారు. చూడండి, దావీదు గురించి అనేక అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా కన్సిస్టెంట్గా వింటూనే ఉన్నారండి. అరే ఈ దావీదు దగ్గర వెళ్తే మనం తప్పకుండా ఓడిపోతాము. ఈ దావీదు ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. అయినాను ఏం చేశారంట? ఒకసారి ఓడిపోతే వదులుకోవట్లేదు. ఒకసారి కాకపోతే ఇంకొకసారి. ఎన్నిసార్లు ఓడిపోయినా అన్నిసార్లు వాళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలిసినప్పటికి కూడా అంటే ఏంటి వాళ్ళ ఛాన్స్ ఏంటి? ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మనం గెలవలేమా అన్న ఆలోచనతో వస్తున్నారు. అపవాది కూడా అట్లనే వస్తూ ఉంటాడండి. అరే వీడు ఇంత నీతిమంతుడు ఉన్నారు, ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మనం పడేయలేనా? మనం తప్పకుండా శ్రమ గుండా వెళ్తాము. ఆ శ్రమలలో నీకు నాకు ఏమిటంటే నిరీక్షణ ఎవరితో ఉన్నారు? పునరుద్ధాన శక్తి కలిగిన యేసుక్రీస్తు నీకు నాకు తోడై ఉన్నాడు. ద రిజన్ క్రైస్ట్ ఈజ్ విత్ యూ అండ్ విత్ మీ అండ్ హీ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నా నిరీక్షణ యేసుక్రీస్తు. ఎందుకు? తిరిగి లేచినాడు కాబట్టి నాకు నిరీక్షణ ఉన్నది. ఎందుకు నిరీక్షణ ఉన్నది? నేను తన దగ్గరికి ఒక రోజు వెళ్ళగలుగుతున్నాను. నన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఏమేమి చూడండి, 26వ వచనం. The last enemy that shall be destroyed is death. కడపట చేయబడు శత్రువు మరణం. ఏం చేశాడ? చివరి శత్రువు అనుకున్న 33.5 సంవత్సరాలలో అనేక మంది శత్రువులను ఎదుర్కొన్నాడు. చివరిసారి ఏంటంట? మరణము అనే శత్రువుని జయించాలి కాబట్టి మరణం ద్వారా వెళ్ళినాడు. అలాగే ఆ మరణం ద్వారా కూడా శత్రువుని జయించి తిరిగి లేచెను. ఎందుకు? లేఖనాలలో రాయబడిన ప్రకారం హీ విల్ కాంకర్ డెత్ రాయబడింది కాబట్టి హీ కాంకర్ డెత్. ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్ అని మాత్రం తెలుస్తుంది. చూద్దామా 45వ వచనం. And so it is written, the first man Adam was made a living soul, the last Adam was made a quickening spirit. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఇద్దరు రండి. ఒక ఆదామేమో మనిషిగా మార్చబడ్డాడు, ఇంకొక ఆదాం ఏమిటంటే జీవమిచ్చే ఆత్మగా మార్చబడింది. సో ఆదాము జీవితం అయిపోయింది. ఈరోజు మనం కడపటి ఆదాము కాలంలో ఉంటున్నాం. అలాగా ఆ కడపటి ఆదాము ఏం చేశాడు? నిన్ను నన్ను తన ఆత్మతో ఏమంటే ధైర్యంతో కూడిన ఆత్మ. గాడ్ హెస్ గివెన్ us the spirit of ఏమని రాయబడ్డ వాటిలో భయపడే ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యపరచబడే ఆత్మ. God did not give us the spirit of fear, but He has given us the spirit to conquer. Amen. గెలిచే ఆత్మని మనకి ఇచ్చిన కాబట్టి మనము గెలిచిన వారిగా ఉండాలి. లోకం నేను తక్కువ, ఈ మాట చెప్తా ఉంటుంది, లోకం మనం తక్కువగా చూస్తూ దేన్ని బట్టి? మన స్థితిగతులు బట్టి. ఈ లోకంలో భూలోకంలో నువ్వు 1 రూమ్ హౌస్లో ఉంటే నువ్వు చిన్నవాడివి కాదు. సొసైటీలో అయ్యో బీదవాళ్ళు అని అనుకోవచ్చు, పెద్ద బంగ్లా అంటే గొప్పవాళ్ళు అనుకోవచ్చు, సొసైటీ చెప్తుంది. కానీ దేవుడి దృష్టి ఏంటంటే మనము ప్రత్యేకింపబడిన వారము. వీఆర్ చోజన్, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. సో ప్రత్యేకింపబడిన ఎవరి దృష్టిలో? నిన్ను సృష్టించిన సృష్టికర్తలో నువ్వు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి నీకు అదే శక్తి ఉన్నది. నీ కొంచెము శిష్యుల కొంచెం ఇవ్వలేదు. ఐ గేవ్ యూ అథారిటీ. ఇదిగో నేను నీకు ఏమి ఇస్తాడో అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. గవర్నమెంట్ అనేక స్కీమ్స్ మనం ముందుంచినాయండి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనది.
అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ దాదాపు సాదా అన్నీ ఇస్తూ ఉన్నారు. కానీ ఏం చేస్తాము, మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఉన్నారండి గవర్నమెంట్స్, ప్రతి గవర్నమెంట్స్కి ఖచ్చితంగా ఏం చేస్తారు, ఏదో ఒకటి చేసి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. అసలు చాలామంది గవర్నమెంట్ స్కూల్ ఉందని దేని కూడా తెలియదు, వదిలేసుకుంటారు. ఎందుకు, వాళ్ళకి అవసరం కాదు. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందని తెలుసుకొని దాని ప్రత్యేకత తెలుసుకున్నారు, దాన్ని వెంటబడి తెచ్చుకుంటారు. సో అదేవిధంగా దేవుని వాక్యము వాగ్దానంలో అనేక విషయాలు రాయబడ్డది. మనం దేవుని వాక్యం వెంట పడినట్లయితే దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో ఏ మేలు ఉపకారాలు జరగాలో ప్రతి మేలు ప్రతి ఉపకారము ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ అండి, ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. నువ్వు వాక్యం చేయి, వాక్యం అనుసారం జీవించు, ఆ వాక్యం నీ జీవితం ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి ఒత్తిడిన, ఆర్థిక ఒత్తిడిని, శారీరక బలహీనతని, ఏ సమస్యను ప్రతి దానికి ఆన్సర్ ఎక్కడ ఉన్నది, దేవుని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి దేవుని వాక్యం చేయి. డాక్టర్ ఏం చేస్తాడు, అమ్మ నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అంటాడు. నేను నీకు ఏదైతే రాసి ఇచ్చినానో వారం రోజులు కానీ నెల రోజులు కానీ నేను ఏదైతే మందులు నేను ఇచ్చిన మందులు మాత్రమే వాడాలి. నేను చెప్పిన ప్రకారమే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటలు తిను, 3 పూటలు వేసుకో కదా, మంచిగా నిద్ర. తను చెప్పినట్టు చేస్తే మనలో బలహీన అనారోగ్యం తప్పకుండా ఏమవుతుందా, తగ్గుతుంది. ఆయన అట్లనే రాస్తాడండి, ఆయన ఎక్కడ నేర్చుతా అంటే ఏమవుతుంది, అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో వాక్యం కూడా దానికైనా మించింది. కొన్నిసార్లు డాక్టర్ ఇచ్చిన మందు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ వాక్యము అనే మందు 100% ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకు, మాట ఇచ్చిన వాడు అబద్ధికుడు కాదు కాబట్టి. ఆయన నరుడు కాదు అబద్ధము మాట్లాడడానికి. సో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఏం చేసినాడు, నీకు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. మనం తప్ప ఏమంటే మనం వీఆర్ అ లివింగ్ సోల్. The last Adam was made a quickening spirit. కాబట్టి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. హల్లెలూయా. ఆదామేమో మనం చంపేస్తాడు, కాబట్టి ఆదామేమో ఏం చేసినా పునరుద్ధరణ శక్తి మనలో కుమ్మరించను. 55వ వచనం మనం గమనిస్తాం. యాభై 55 నుంచి 57 ఒకసారి గమనిస్తాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరు రాస్తారంటే అదే అధ్యాయంలో యేసుక్రీస్తు చనిపోవటం చూస్తున్నాము. యేసుక్రీస్తు మరణము అనే చివరి అపవాదిని కూడా జయించడం గమనిస్తున్నాము. ఇక్కడ చివరి క్వశ్చన్ చేస్తాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. ఓ మరణమా నువ్వు నన్ను చంపేయడానికి ప్రయత్నం చేసినావు. ఓ మరణమా నువ్వు నన్ను సమాధిలో ఉంచడానికి ప్రయత్నం చేసినావు. అయినను ఇదిగో ఇప్పుడు సవాల్ చేస్తాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. జయశీలుడైన దేవుడు మరణంతో మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నువ్వు నన్ను సమాధి పెట్టడం ట్రై చేస్తావు, సమాధిలో ఉంచడానికి ట్రై చేసినాను, ఇదిగో నేను నిన్ను జయించిన. ఇప్పుడు చెప్పు, వేర్ ఆర్ యూ, ఓ డెత్ వేర్ ఆర్ యూ, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మనము చెప్పగలగాలి. ఎవరైతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనందరినీ కూడా ప్రోత్సహించి చేస్తున్నారో వాళ్ళ ముందు నిలబడి మనం సవాల్ చేయగాలి. ఎక్కడా మీ ధైర్యము? ఎప్పుడు చెప్పగలుగుతాము? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని నమ్మినట్లయితే, నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అన్న మాట తెలిసినప్పుడే మనం భయపడము. మనం ఈ మాట చెప్పగలుగుతాం. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఎప్పుడు చెప్పగలుగుతాము? వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యు. సత్యం ఏంటిది? సత్యం నేను స్వతంత్రంగా చేయాలంటే సత్యం మనం తెలుసుకోవాలి. ఒక్కసారి కాదు, సత్యం తెలుసుకున్న సత్యంలోనే మనం నివాసం చేయాలి. యూ షుడ్ నో.
రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఒకరేమో యాక్సిడెంట్ అంటారు, ఒకరేమో హత్య అంటారు. సో నువ్వు ఏది నమ్ముతున్నావు నువ్వు దానిపైన నిలబడాలి. సో ఇక్కడ వాక్యం అనే సత్యంలో మనం నిలబడినట్లయితే వాక్యం తప్పకుండా ఏం చేస్తుంట మనల్ని గెలిపిస్తుంది. మనం ఓడిపోయిన పరిస్థితిలో నన్ను నేను మనల్ని మనం చూసుకున్నట్లయితే ఓడిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఐఎమ్ డిఫీటెడ్ అనుకోవచ్చు. అయ్యో నాకు ఎవరు సాయం చేసేవారు లేరా, నాకు ఎవరు తోడుగా లేరు అన్న ఆలోచన వస్తే ఏమో వాక్యం అనుసరిస్తుంది, నేను నిన్ను ఎన్నడు విడువలేడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నిన్ను విడిచిపెట్టిపోయినను, నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయి. ఎందుకు? తన అరిచేతిలో నన్ను చెక్కి ఉన్నాడు కాబట్టి, తన కంటి పాపగా నన్ను కాపాడుతున్నాడు కాబట్టి. నిన్ను తాకినవాడు నా కనుగుడ్డిని తాకినవాడు. అంటే నీకు అంత ప్రొటెక్షన్ ఇస్తున్నా కానీ ఎందుకు భయపడుతున్నావు? బహుశా శారీరకంగా నువ్వు బలహీనుడివి, నువ్వు ఆత్మీయంగా నువ్వు బలపరచబడు, శారీరకంగా కూడా నువ్వు బలపరచబడదు. ఆ ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు కుర్రవాడే, అంత పెద్ద యోగుని చూస్తే భయపడాలి, కానీ ఎందుకు భయపడలేదు? దేవుని నామం పట్ల వెళ్ళినాడు కాబట్టి దేవుని ద్వారా తనకు కావాల్సిన బలము పొందుకున్నాడు, ధైర్యం పొందుకున్నాడు. ఫస్ట్ థింగ్ బలం ఇంపార్టెంట్ కాదండి, ధైర్యం ఇంపార్టెంట్. గుండె ధైర్యం అంటాం కదా, ఆ ధైర్యము దావీదులో ఉంది కాబట్టి గెలవగలిగినాడు. ఇద్దరు స్టేచర్ ఏంటండి? సౌల్ని చూసినప్పుడు వాక్యం తెలుస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా నిలబడితే అందరికైనా భుజానికైనా పైన ఎత్తుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి సౌలు. మరి దావీదు చూస్తే ఎంతున్నాడు? 4 అడుగులో ఉన్నాడు, 4-5 అడుగులో ఉన్నాడు. సౌలేమో అంత ఎత్తులో ఉన్నాడు, దావీదు ఇంత ఎత్తులో ఉన్నాడు. స్టేచర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాళ్ళలో ఉన్న ధైర్యం ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ధైర్యం ఎక్కడి నుంచి పొందుకున్నారు? ధైర్యం ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అంటే ఏంటిది? గాడ్ ఈజ్ అ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ అవైలబుల్. గాడ్ వాజ్ దేర్ ఫర్ సాల్ అండ్ గాడ్ వాజ్ దేర్ ఫర్ డేవిడ్. దేవుడు సౌలుకున్నాడు, దావీదుకు కూడా ఉన్నాడు. కానీ దావీదుకి తెలుసు దేవుని ఎట్లా వాడుకోవాలి, సౌలుకి తెలియదు కాబట్టి ఓడిపోయాడు. సో మనం కూడా దేవుని ఎట్లా వాడుకోవాలంటే సెకండ్ మీనింగ్గా తీసుకోకండి. వాక్యానికి అనుసారంగా దేవుడు నా జీవితంలో ఏం చేయగలుగుతాడు అనే సత్యం మీరు తెలుసుకుంటే దాని ప్రకారం చేస్తారు. మీరు దేవనం నాకు ఈరోజు నన్ను ఆశీర్విస్తే నేను నిన్ను ఆరాధిస్తాను, లేకపోతే నేను 3 పూటలు తినకుండా మానేస్తానంటే నీకే నష్టం. దేవుని మనం ట్విస్ట్ చేయలేమండి, దేవుని మనం ఏం చేస్తాం బ్లాక్మెయిల్ చేయలేము. అలాంటి క్రియలు చేస్తే మనకే నష్టం. సో దేవుడు వైపు తిరిగినప్పుడు ఇఫ్ యూ నో యువర్ గాడ్, అంతే వాక్యం చదివాం. ఇఫ్ యూ నో యువర్ గాడ్, నీ దేవుడు ఎరిగినట్లయితే నువ్వు గొప్ప కార్యాలు ప్రకటిస్తావు, నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. ఇఫ్ యూ దోస్ హూ నో దర్ గాడ్ దే విల్ డు మైటీ ఎక్స్‌ప్లాయిట్స్. తన దేవుని ఎరిగిన వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారని దానిలో రాయబడ్డది. సో శద్రక్ మేషక్ అబేద్నెగో తన దేవుడు తెలుసుకున్నారు కాబట్టి గొప్ప కార్యాలు చేయగలిగినారు. యేసుక్రీస్తు మానవుడు తన తండ్రిని తెలుసుకున్నాడు, ఎరిగినాడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. బికాజ్ హీ న్యూ హిస్ గాడ్, హీ న్యూ హిస్ ఫాదర్. అరే నా తండ్రి పంపించాడు, చివరి వరకు ఉంటాడో డౌట్ ఉండొచ్చు, క్వశ్చన్ మార్క్ లేదానికి. ఖచ్చితంగా ఏంటిది? నిరీక్షణ. నన్ను పంపించిన దేవుడు, నన్ను పంపించిన తండ్రి చివరి శ్వాస వరకు కూడా నాతో ఉంటాడు అనే నిరీక్షణతో మానవుడుగా వచ్చినాడు. ఆ నిరీక్షణ కంప్లీట్ చేసుకుని మీకు నాకు నిరీక్షణ ఇచ్చినాడు. సో వాట్ ఆర్ వి సపోజ్ టు బిలీవ్? మనం ఏం నమ్మాలి? ఐ యామ్ నాట్ డెడ్, ఐ విల్ రైజ్ అగైన్. మనం మృతులలో లేము. మనకి మొదటి ఆదాముతో సంబంధం లేదు, కడపటి ఆదాముతో సంబంధం. ఎందుకు? కడపటి ఆదాము దగ్గర ఏముందో గమనిస్తాం. మత్తయి సువార్త రెవల్యూషన్ 1:18. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. I am he that liveth and was dead, and behold, I am alive forevermore. Amen. And have the keys of hell and of death. ఏమిటంట? తన దగ్గర
నరకానికి మరణానికి తాళం కీస్ ఎవరి దగ్గర ఉన్నాయంట? తాళం ఎవరి దగ్గర ఉంది? కడపటి ఆదాము దగ్గర ఉన్నది. నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించు వాడును, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నా దగ్గర ఉన్నదానికి నా దగ్గర నేను స్వాధీనపరుచుకున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వాక్యం తెలుసు, ఆ మాట వాడుతున్నాడు, నా స్వాధీనంలో ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ మై ప్రొటెక్షన్, ఇట్ ఈస్ అండర్ మై గైడెన్స్, ఇట్ ఈస్ అండర్ మై, నా సేఫ్ లాకర్లో ఉంది, స్ట్రాంగ్ రూమ్లో ఉంది. ఎవరు దాన్ని దొంగలించలేరు. ఎందుకు దొంగలించాల్సిన అవసరం ఎందుకు లేదంటే, ఏమైనా ఐ విల్ ఫ్రీలీ గివ్, నేను సంపాదించింది మీ కొరకే కాబట్టి ఇదిగో మీరు తాళపు చెవిని దొంగలించడానికి ప్రయత్నం చేయకండి, అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. బిహోల్డ్ ఐ విల్ గివ్ యూ ద కీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచ్చింది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడి అని ఆయనతో చెప్పాను. పేతురు బ్రతిమలాడుతున్నా, యేసయ్యా నీ దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, నాకు ఇస్తావా ప్లీజ్ అని అడుగుతున్నా. అడగట్లేదండి. పేతురు అడగక ముందేమన్నాడు? ఇదిగో పేతురు ఏమన్నాడు? నా సంఘము నేను కట్టబోతున్నాను, ఈ బండ పైన నా సంఘం కడుతున్నాను, ఇదిగో నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, నేను నీకు ఇస్తా అంటున్నాడు. నువ్వు బ్రతిమలాడకు, నువ్వు అడగకు, కేవలం నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఈ బండ మీద నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను. సో ఎక్కడ స్టార్ట్ అయిందేనండి? The resurrection of Jesus is the foundation of the church. Amen. రిజర్వేషన్ అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ రోజే సంఘంకి పునాది వేయబడ్డది. చీఫ్ కార్నర్ స్టోన్, మూల రాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ మూల రాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి లేచాడో అంటే ఏంటి? ఆ మూల రాయిని విసర్జించినాడు. The builders have rejected the chief corner, the stone which the builders have rejected అని వాక్యం చెప్తారు. ఏ రాయి అయితే కట్టువారు ఏం చేశారంట? పక్కన పెట్టేసినారో, తృణీకరించారో అదే రాయి మూల రాయిగా చేయబడ్డది. The same stone has become the chief corner stone. అనేక రాళ్ళలో ఆ ఒక్క రాయి మాత్రం ఏం చేశారు? ఇల్లు కట్టే స్టార్ట్ చాలా మంది చూసుంటారు. పునాది వేస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు? మధ్య నుంచి రాయి పెట్టారండి. ఫస్ట్ కార్నర్ స్టోన్ పెడతారు, కార్నర్ స్టోన్ పెట్టి దానికి తాడు కట్టి అదే లెంత్ తీసుకొని ఇంకొక కార్నర్ చేసి అప్పుడు పునాది వేస్తారు. సో ఏ రాయి అయితే తృణీకరించబడదో, ఏ రాయి అయితే విసర్జించబడదో అదే రాయి ఎక్కడంట? పునాది కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, పెద్ద బంగ్లాలు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అదే రాయి ఉపయోగపడ్డది. సో దేవుడు అన్నాడు, మీరు విసరించబడ్డారా? డోంట్ వరీ, మీ స్థితిగతి ఎట్లా మారుతారంటే నువ్వు లేని వెండి కట్టలేరు. ఇంకా ఆ కార్నర్ స్టోన్ లేకుండా ఏ ఫౌండేషన్ వేయలేరు. సో ఏమవుతుంది? I will become that cornerstone. My God, my Jesus Christ is the chief cornerstone. చీఫ్ అంటే ప్రథమ రాయి, మూల రాయి. నేనేది తనకన్నా తక్కువ మూల రాయి. ఇంకొక కార్నర్కి నేను ఉపయోగపడతాను, ఇంకొక కార్నర్కి ఇంకొకరు, ఇంకొక కార్నర్కి ఇంకొకరు.
సో మూల రాయిలు ఏం చేస్తాము, అందరూ ఉపయోగపడతారు. ఎందుకు? దేవుని దృష్టి అంటే మనను వాడుకోవటమే దేవుని ఉద్దేశం. సాధారణంగా టైంపాస్ భూమిలో ఎవరైనా మనుషులను నింపాలి కాబట్టి నిన్ను అడిగే జన్మించలేదండి. నీకు నాకు ప్రాణం పోసినట్లయితే ప్రణాళికతోని మనము సిద్ధపడాలి. ఇక్కడ వాక్యం తెలుస్తుంది, మనం ఏదైతే బంధిస్తామో అది బంధించబడుతుంది. సో ఎట్లా బంధించాలంట? నువ్వు ఏ పరిస్థితి మీద వెళ్తున్నావు, వాక్యం తెలుస్తావు. దేవా, ఇదిగో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ తాలపు చేతులు బట్టి నేను చేస్తాను ఈ అంధకార శక్తులని, ఈ పరిస్థితిని ఇదిగో నేను బంధిస్తున్నాను. Lord, I bind this on this earth. పరలోక ద్వారా మేము తెరవలేము దేవా, అందువల్ల నా స్థితిగతులను మీరు మార్చండి. God has given the authority. నీకు నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు, నీకు నాకు ఆ తాలపు చేతులు ఇచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాల్సిన బాధ్యత నాది. హౌ టు యూజ్ అనేది నీకు తెలిసి ఉండాలి. God will teach you how to use those keys. He will definitely teach you. అందుకే వాక్యంలో రాకూడదు, నేను నీకు ఉపదేశం ఇస్తాను, నీకు బోధిస్తాను, నువ్వు వెళ్ళవలసిన మార్గము నేను నీకు ఉపదేశించదు. ఐ విల్ టీచ్ యూ అండ్ ఇన్స్ట్రక్ట్ ద వే యూ షుడ్ గో. ఐ విల్ గైడ్ యూ విత్ మైండ్. నా కనుదృష్టి ద్వారా ఇదిగో నేను నిన్ను నడిపిస్తాను. అన్నీ చేస్తాను. మరి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు జస్ట్ బీ రెడీ అండ్ హంబుల్ ourselves. మనం తగ్గించుకొని మనం ఏం చేయాలి, మనం వెయిట్ చేయాలి. దేవుని నన్ను వాడుకో. యెషయా అదే మాట్లాడుతున్నాడు. యెషయా దగ్గర ఆ గ్రంథం చూస్తే ఒక పరిచయం ఉంది, అక్కడికి ఎవరిని పంపించాలో అని ఆలోచన చేస్తుంటే ఆ ప్రవక్త యెషయా అన్నాడు, అయ్యా నేను ఉన్నాను, నువ్వు నన్ను పంపించు. హియర్ యామ్ ఐ, సెండ్ మీ యువర్ లార్డ్. హియర్ యామ్ ఐ, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను పంపించు. నువ్వు ఎందుకు అనేక మందిని చూస్తున్నావు, ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నాను. సో ఇఫ్ యూ ఆర్ అవైలబుల్, గాడ్ విల్ యూజ్ యూ. నువ్వు ఉన్నావా లేవా? నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మత్తయి సువార్త 20:42 వచ్చిన మత్తయి సువార్త 20:42 వచ్చిన చూచి ఇల్లు కట్టువారిని ఛేదించిన రాయి మూలకు తలరాయి అయ్యును. ఇది ప్రభువు వలననే కలిగేది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఆ మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ఈ మూల రాయి గురించి కూడా లేఖనంలో రాయబడ్డది. ఇంతకు ఎక్కడ స్టార్ట్ చేసినాము? లేఖనంలో రాయబడిన ప్రకారము ఆయన జన్మించను, మరణించను, సమాధి చేయబడ్డను, 3వ దినమున తిరిగి లేచను. తిరిగి రానన్నటువంటి లేఖనం ప్రకారము మూల రాయిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆ మూల రాయి మీద దేవుని సంఘాన్ని కడుతున్నాడు. సో సంఘం ఏం చేస్తాడంట? సంఘం అనేక పరిస్థితుల నుంచి వెళ్తే కానీ ఇట్ విల్ నాట్ ప్రివైల్. లోకంలో నీకు అనేక శ్రమలు కలుగుతాయి అని వాక్యం తెలుస్తుంది. కానీ ఆ శ్రమలు నిన్ను కృంగ తీయవు అని వాక్యం తెలుస్తుంది. The world will not prevail against the word of God. 2025 సంవత్సరాల క్రితం నుంచే యేసుక్రీస్తు పరిచయం చేసే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది సువార్తని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? సువార్త ఆగుతుందా? ఇంకా ప్రకటించబడుతుందా? మంటని ఎంత ఆపాలనుకుంటారో అంత వేగంగా ఆ మంట అంటుకుంటూనే ఉన్నది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాక్య పరిచయం ఆగాలంటే చుట్టుపక్కల ఏం చేయాలంట? నోరు మూసుకొని కూర్చోవాలి. మంటకి గాలి ఊపొద్దు. ఉండి ఆ మంట చల్లారిపోతుంది. చల్లారిపోయిన వారిని మనం ఏం చేస్తారంట? ఈ చుట్టుపక్కల అందరూ రెచ్చగొడుతున్నారు కాబట్టి మనము రెచ్చిపోయి వాక్య పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. సో అపవాది ఏం చేస్తాడు? అపవాది ఇండైరెక్ట్గా మినిస్ట్రీని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. మనం సువార్త ప్రకటించట్లేదు, అపవాది మన ద్వారా చేయిస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ ఘనత కలుగుతున్నాడు. వాడేమో ఆపడానికి ప్రయత్నం చేయాలి. అందుకే వచ్చిన యేసుక్రీస్తు గారు కూడా నిన్ను చంపేయడానికి తీసుకెళ్ళాడు.
ఇదని ఎట్లా దొంగలించాలి? యూదా ఇస్కరియోతు గారు దొంగలించవచ్చు అని చూస్తే యూదా ఇస్కరియోతు గారు దొంగలించి అన్నీ చేసేటప్పుడు కూడా యేసుక్రీస్తు నిలబడే ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముందు ఎక్కడ? అపవాది ఓడిపోయినాడు. When the church will prevail, సంఘము గెలుస్తుంది. నువ్వు సంఘాన్ని ఎంతవరకు ప్రాసిక్యూట్ చేసినా కానీ సంఘాన్ని కృంగదీయలేవు, సంఘాన్ని సమాధి చేయలేవు. ఎందుకు? అది క్రీస్తు శరీరం. సో క్రీస్తు శరీరాన్ని ఎవరు సమాధి చేయలేరు. క్రీస్తు శరీరం ఎక్కడ ఉందంట? పునరుద్ధాన శక్తితోనే మాత్రమే ఉంటుంది. యూ కెనాట్ బరీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. The body of Christ is always risen. So let God arise, let the enemies be scattered. So క్రీస్తు శరీరం లేచినట్లయితే అపవాది ప్రతి ఒక్కరు కూడా వారికి చెదరగొట్టబడతారు. హల్లెలూయా, ఆమేన్. సో ఇక్కడ గమనిస్తే చివరిగా ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. And are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. ఈరోజు నీకు నాకు మనకి వాక్యం ఎక్కడి నుంచి తెలిసిందండి? యేసుకి డైరెక్ట్ చెప్పినట్టు చెప్పట్లేదు. ఎవరు చెప్పినారు? నీ దగ్గరికి నా దగ్గర వాక్యం అందించినది ఎవరు? అపోస్తులు, మిషనరీలు, వీరందరూ చేసిన వాక్య పరిచయం చేశారు, వాక్యాన్ని అందించారు. దేన్ని బట్టి? ఆ మూల రాయి బట్టి. అక్కడ మూల రాయి పునాది వేయబడ్డది అపోస్తుల జీవితంలో లేదా శిష్యుల జీవితంలో. ఆ మూల రాయిని ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాగా, ఒక రాయి పెట్టిన తర్వాత ఇంకొక రాయి చేయాలంటే ఆ తాడుని కడతారు సపోర్ట్ లాగా. రైట్? ఇక్కడ ఏం చేస్తారు? ఈ రాయిని బట్టి, బికాస్ ఆఫ్ దిస్ కార్నర్ స్టోన్ ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్. ఒక మూల రాయి నుంచే ఈ స్ట్రక్చర్ కట్టినప్పుడు అన్ని పిల్లర్స్ ఒకటేసారి వేయలేదండి. అన్ని కొలతలు తీసుకొని ఫస్ట్ ఒక ప్లేస్తోనే ఒక పిల్లర్ నాటినారు. అక్కడ నుంచి ఏం చేశారు? అన్ని కొలతలు తీసుకొని అన్నీ ప్రాపర్గా వచ్చేలాగా తీసుకున్నారు. ఫస్ట్ ఒకటే ప్లాన్ చేస్తారు, ఒకటే నాటినారు, ఒకటే స్తంభం పెట్టగలిగినారు, ఒక పిల్లర్ పెట్టినారు. దాని నుంచి ఏం చేశారంట? కొలతలు తీసుకొని ప్రాపర్గా వచ్చేలాగా తీసుకున్నారు. సో మన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు మన మూలరాయి. కాబట్టి నా జీవితం దేనిలో ఆధారపడ్డది? ఆ మూలరాయి మీద ఆధారపడ్డది. మూలరాయి లేకపోతే నా జీవితమే వేస్ట్. నేను కట్టబడలేను. ఐ కెనాట్ బీ బిల్డ్. అందుకే క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ మూలరాయిని ఏర్పాటు చేసుకొని ఆ మూలరాయి మీద ఇదిగో నా సంఘాన్ని కడతాడు, కట్టినాడు కూడా. అనేక మంది ప్రయత్నం చేస్తారు పడేయడానికి, వాళ్ళ వల్ల కాదు. యెరూషలేము గోడలను కూలగొట్టినారు, తిరిగి కట్టబడ్డాయి. ఎందుకు? ఒకరు కాకపోతే ఒకరు కట్టడానికి ఆల్రెడీ లేస్తూ ఉన్నారు. సో మనం కూడా పడిపోయిన పరిస్థితి ఉంటుంది. మనము దేవుని రాజ్యాన్ని కట్టాలి అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. రైజ్ అండ్ బిల్డ్ అని వాక్యం కూడా వినమండి. సో మనం కట్టాల్సిన బాధ్యత నాది. పడిపోయిన స్థితిగతులు ఉండవచ్చు, కట్టాల్సిన బాధ్యత నాది, కట్టాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం కట్టే స్థాయిలో ఉన్నాము. ఎందుకు? దేవుడిని కట్టే స్థాయిలో ఉంచినాడు. కాబట్టి మనం అందరం కూడా మేస్త్రులమే అండి. మనం అందరం కూడా దేవుని రాజ్యాన్ని కట్టువారమే. కూలి కట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కట్టువాడు నీవు, కట్టువాడు నేను. ఎందుకు? నా ఆధారము ఆ మూల రాయి మీద ఉన్నది. 1 పేతురు 2:6. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు.
అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. Wherefore also it is contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect, precious, and he that believeth on him shall not be confounded, shall not be ashamed. ఎవరైతే నమ్ముతారో వారు సిగ్గుపరచబడరని వాక్యం సెలవుస్తున్నది. సో నువ్వు యేసుక్రీస్తు నమ్మినట్లయితే నువ్వు సిగ్గుపడవు. ఎందుకు? దేవుడు నిన్ను ఘనపరచువాడు మాత్రమే. వాక్యం సెలవుస్తున్నది, ఐ లే ఇన్ జైన్ a chief cornerstone, precious, చూడండి, elect and precious అని వాక్యం ఒకసారి తెలుగు చదువు క్లియర్. 6వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచుకొనినదియు అమూల్యమగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఏమంటుంది? లేఖనంలో ఏం రాయబడిందండి? అతను ఎంత మాటను సిగ్గుపడడు. హల్లెలూయా. ఏం మాత్రము సిగ్గుపడడు. దానికన్నా ఏం రాయబడ్డది? ముఖ్యమును ఇంకా అమూల్యమును. మనం దేవుని దృష్టిలో ముఖ్యవంతులము అమూల్యంగా ఉన్నాము కాబట్టి ఏ మాత్రము సిగ్గుపడము. ఎందుకు? ఇవన్నీ వాగ్దానం ఎక్కడ వచ్చిందండి? లేఖనంలో రాయబడింది. సో లేఖనంలో రాయబడితే 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. ఆది నుంచి లేఖనంలో రాయబడిన మాట ప్రతిదీ కూడా నెరవేర్చబడితే నీవు సిగ్గుపడవు అనే మాట తీసుకోండి ఈరోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు సిగ్గుపడే స్థితిగతిలో ఆయన సిలువ వేయబడ్డాడు. తన శరీరంలో వంటి మీద బట్టలు లేకుండా చేస్తాడు. తన శ్రేష్టమైన బట్టలు అమ్ముకున్నారు వాళ్ళు. అన్ని శ్రమలు ఉన్నవి. జన సమూహం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, సైనికులందరూ కూడా సిగ్గుపరిచడము అనే ఆలోచన కలిగినారు. కానీ సిగ్గుపడిన స్థితిగతి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాడండి? బికమ్ విక్టోరియస్, జయశీలుడుగా వచ్చినాడు. దేవుడికి వచ్చినాడు. దేవుడు తనని అత్యధికంగా ఘనపరిచినాడు. నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. సో కుమారుడు తండ్రిని ఏ విధంగా ఘనపరచడో మనం కూడా కుమారుని ఘనపరిస్తే తండ్రి మనల్ని ఆ స్థాయికి హెచ్చిస్తాడు. నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. సో మనం ఘనపరిచినట్లయితే మనం సిగ్గు పొందిన వారిగా ఉంటాం. లోకం మన అవమానం చేయొచ్చు, లోకం మనల్ని సిగ్గుపరిచే పరిస్థితి నడిపించవచ్చు, కానీ మనము సిగ్గుపరచబడే ఎందుకు? లేఖనంలో రాయబడింది కాబట్టి. సో లేఖనంలో రాయబడే ప్రతి మాట కూడా మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో నెరవేర్చబడును కాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును కాక.